హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను చామకూరతోని పొట్లాలు చేయడం చూపిస్తున్నాను. చామకూర చూడండి, చామగడ్డలు మార్కెట్ నుంచి తెచ్చిన తర్వాత అవి కొన్ని మొక్కలు వచ్చినాయండే వస్తే ఇందులో నాటుకున్నాను. ఇలా ఇలా బాగా అయినాయి చూడండి చామకూర. ఇప్పుడు మనము ఈ ఆకుతోని చామకూర పొట్లాలు చేసుకుందాము. ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను. ఇంత చామాకు కట్ చేసుకున్న సాలు ఇవి. ఈరోజుకి మనం పొట్లాలు చేసుకుందాము ఇంట్లోకి వెళ్ళి. నిమ్మకాయలు చూడండి ఎలా అయినాయి. ఇక్కడ చూడండి, ఇంకా నిమ్మకాయలు ఇంత చిన్న చెట్టుకే కదా నిమ్మకాయలు ఎట్లా వచ్చినాయి చూడండి. ఇప్పుడు కట్ చేస్తున్నాను, తీసుకుందాం ఇంట్లోకి. అయ్యో, 5 నిమ్మకాయలు తెంపుకున్నాను. నేతి బీరకాయలు కాసినాయి. ఇప్పుడు బీరకాయలు కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ కూడా ఒకటి ఉంది. ఎండాకాలం కదా చిన్నగా అవుతున్నాయి. ఇక్కడ టమాటాలు కూడా కాసినాయి. మొన్న కూడా కట్ చేసినాం కదా, మళ్ళీ టమాటాలు వచ్చినాయి. ఇక్కడ మిరపకాయలు కూడా కాసినాయి చూడండి. ఇప్పుడు చామకూర పొట్లం చేస్తున్నా కదా, అందులోకి మిరపకాయలు అవసరము. ఇప్పుడు కట్ చేసుకుంటున్నా మిరపకాయలు. కొన్ని మిరపకాయలు కట్ చేసుకుని ఈరోజు చామకూర ఆకు తీసుకున్నాం కదా, మనం చామకూర పొట్లాలు కట్టుకోవడానికి. మరి మన గార్డెన్లో పచ్చిమిరపకాయలు కూడా కొన్ని వచ్చినాయి. నిమ్మకాయలు కూడా ఎంత పెద్ద పెద్ద సైజు నిమ్మకాయలు వచ్చినాయి. 5 నిమ్మకాయలు వచ్చినాయి. నిమ్మకాయలు కూడా ఒక చిన్న చెట్టుకి 5 కాయలు వచ్చినాయి చూడండి. నిమ్మకాయలు కూడా పెద్ద పెద్ద సైజులో ఇక్కడ పెట్టాను. పచ్చిమిరపకాయలు వచ్చినాయి. ఇవి నేతి బీరకాయలు కదా, ఎండ వస్తుంది కదా, అందుకు పెద్ద గాలేవు.
నేతి బీరకాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, నిమ్మకాయలు. గార్డెన్లో ఈరోజు వచ్చిన కూరగాయలు ఇవి: నేతి బీరకాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, నిమ్మకాయలు, చామకూర. మామిడికాయ అయింది చూడండి మా చెట్టుకు. మా గార్డెన్ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్లో మా గార్డెన్ వీడియో గురించి ఎలా ఉందో పెట్టండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.